నమస్కారం. నగరకల్ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ వేముల వీరేశమన్న గారికి, తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అధికారులకు నా నమస్కారములు. మాది యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపుర గ్రామం. నా పేరు రాపోలు నిర్మలా నరసింహనేత. నేను అక్కడ మాజీ ఎంపీటీసీగా పనిచేశాను. నా భార్య శ్రీమతి రాపోలు నిర్మల గారు మాజీ సర్పంచ్గా పనిచేసి ఉన్నాము. ఈ సందర్భంగా మీకు తెలియవచ్చు అంశము, మా సిరిపుర గ్రామంలో పెద్ద ఎత్తున చేనేత ఉత్పత్తులు తయారవుతాయి. రామన్నపేట మండలంలో పెద్ద గ్రామం సిరిపురం. సిరిపురంలో 1950లోనే ఒక 18 గ్రామాల వారితో చేనేత సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఘన చరిత్ర సిరిపుర గ్రామం సొంతం. కాలానుగుణంగా మరి వారి వారి గ్రామాల్లో చేనేత సహకార సంఘాలు ఏర్పరచుకొని వెళ్ళిపోయినా మరి ఇప్పటికీ కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా మంచి మంచి వస్త్రాలు తయారు చేసి మార్కెట్లోకి పంపుతున్నటువంటి గ్రామం సిరిపురం. ఇక్కడ బెడ్షీట్, డబుల్ కార్డ్ బెడ్షీట్స్, సింగిల్ కార్డ్ బెడ్షీట్స్ సిరిపురంలోనే మరి పుట్టినాయి. ఇక్కడి నుండి ఇప్పటి వరకు కూడా ఎక్కడ బెడ్షీట్ ఉన్నా కానీ అది సిరిపుర గ్రామంలోనే తయారైనటువంటి ఉత్పత్తి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇక్కడ మరి బెడ్షీట్స్తో పాటు మస్రేసుడు చీరలు, సీకో పట్టు చీరలు, అలాగే డ్రెస్ మెటీరియల్స్, ఫ్యాబ్రిక్స్, ఇలా వివిధ చేనేత ఉత్పత్తులు కూడా తయారవుతున్నటువంటి మరి పరిస్థితి ఉన్నది. అలాగే మా గ్రామం పక్కన ఇంకొక పెద్ద గ్రామం వెల్లంకిలో కూడా పెద్ద ఎత్తున చేనేత పరిశ్రమ ఉన్నది. అలాగే భోగారం, తుమ్మలగూడెం, రామన్నపేట ఈ రకంగా చేనేత పని మీద చాలా మంది జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పద్మశాలీలనే కాకుండా ఈ ప్రాంతంలో గౌడ్స్, రెడ్డిస్, అలాగే రజకులు, కురుమ, ముస్లిమ్స్, ఇలా ఏ కులమని కాకుండా ఇక్కడ చేనేత పరిశ్రమ మీద ఆధారపడి చాలా మంది కూడా జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వ్యవసాయం తర్వాత ఇక్కడ ప్రధానంగా చేనేత పరిశ్రమ ఉన్నది. దాదాపుగా ఇక్కడ నుండి సంవత్సరానికి ఒక 200 కోట్ల రూపాయలు చేనేత ఉత్పత్తులు మార్కెట్లోకి పోతున్నాయనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇక్కడ చేనేత సహకార సంఘంతో పాటు మాస్టర్ వీవర్స్ పెద్ద ఎత్తున కూడా ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఒక సిరిపుర గ్రామమే అని కాకుండా నకరకల్ కాన్స్టిట్యున్సీలోని అన్ని మండలాలలో కూడా, అన్ని గ్రామాలలో కూడా మరి సిరిపురం నుంచి వెళ్ళి మాస్టర్ వీవర్స్ వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకువస్తున్నాము. ఈ సందర్భంలో తమకు మనవి చేసేది ఏమిటంటే, మరి సిరిపురానికి ఇంత పెద్ద ఎత్తున వస్త్రాలు ఉత్పత్తి అవుతున్నా కానీ ఇక్కడికి నేరుగా కస్టమర్స్ వచ్చే అవకాశం లేని పరిస్థితి ఉంది. ఎందుకంటే విజయవాడ హైవే నుండి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సిరిపురానికి ఇప్పటి వరకు కూడా బీటీ రోడ్డు కనెక్ట్ లేకపోవడం చాలా దురదృష్టకరం. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో చాలా మార్లు కూడా వివిధ ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయినా కానీ ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికైనా తమరు స్పందించాలని చెప్పేసి మరి హైవే నుండి పెదకాపర్తి ద్వారా ఒక 6 కిలోమీటర్లు సిరిపురానికి బీటీ రోడ్డు, అలాగే వెలుగునేడు నుండి సిరిపురం మీదుగా తుమ్మలగూడెం వరకు ఒక 14 కిలోమీటర్లు బీటీ రోడ్లు వేయించుకోగలిగితే మరి సిరిపుర గ్రామాన్ని ముందు రోజుల్లో ఒక చేనేత పర్యాటక కేంద్రంగా మలిసే అవకాశం బలంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ వెల్లంకి, సిరిపురం, భోగారం, రామన్నపేట, తుమ్మలగూడెంతో పాటు
పక్కనే ఉన్నటువంటి చిట్యాల మండలాలలో కొన్ని గ్రామాలు ఇలా వారి ఉత్పత్తులన్నింటినీ కూడా సిరిపురంలో మార్కెట్ చేసుకునే బ్రహ్మాండమైన అవకాశం ఉంటుంది. ప్రచారం చేసుకుంటే మరి ఇక్కడ ఉత్పత్తులైతున్నటువంటి విషయాన్ని బ్రహ్మాండంగా పరిచయం చేసుకుంటే ముందు రోజుల్లో హైదరాబాద్ నుండి విజయవాడ పోయే వాళ్ళందరూ కూడా ఒక 6 కిలోమీటర్లే కాబట్టి లోనికి వచ్చి చేనేత పరిశ్రమను చూసి తయారీ విధానాన్ని చూసి ఇక్కడనే కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కొంతమంది వస్తే వారు ఇంకొంతమందికి చెప్పడం, ఇంకొంతమంది వస్తే ఇంకా చాలా మందికి చెప్పడం, ఈ రకంగా ఒక 4-5 సంవత్సరాల్లోనే ఒక బ్రహ్మాండంగా ఒక పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకునే అవకాశం ఉన్నది మీరు సహకరిస్తే. ఎందుకంటే ఇప్పటికే వందలాది మంది ఈ పరిశ్రమ మీద ఉన్నారు కాబట్టి ఈ రకంగా మార్కెట్ కేంద్రంగా తయారైతే ఇంకా చాలా మందికి కూడా ఉపాధి అవకాశాలు ఇక్కడ వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. చేనేత పరిశ్రమతో పాటు ప్రజలు వస్తుంటే వివిధ రూపాల వ్యాపారాల్లో కూడా ఇంకా చాలా మందికి ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పెద్దలు శ్రీ గౌరవ వేముల వీరేశం గారు మీ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఉపాధి అవకాశాలు బ్రహ్మాండంగా వస్తాయి కాబట్టి మరి మీరు ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసేసుకొని పెద్దలు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతోనే మాకు ఈ రోడ్లు చేయించాలి. అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి ఉత్పత్తుల విషయంలో కూడా మీ భాగస్వామ్యం కూడా ఉండాలి. మీరు కూడా ముందు రోజుల్లో వివిధ ప్రాంతాల్లో కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఉత్పత్తులను చెప్పగలిగితే చేనేత పరిశ్రమకు మీరు మంచి సహకారం చేసినట్టు ఉంటుంది. దయచేసి మా మనవిని స్వీకరిస్తారని ఈ రోడ్లు వెంటనే చేయించే ప్రయత్నం చేసేస్తారని సిరిపురం చేనేత పర్యాటక కేంద్రంగా కావడానికి మీ భాగస్వామ్యం, మీ కృషి మాకు ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి తప్పకుండా ఈ పనులను చేయాల్సిందిగా మనవి చేస్తూ నమస్కారం.